క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయ విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఉన్నతమైన ఒక విషయం ఏమనగా ఉత్తమమైన దానిని ఎన్నుకోవటం. ఉత్తమమైన దాన్ని ఎన్నుకునే ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రార్థించవలసిన ఒక విషయం ఏమిటంటే, దేవా, ఈ లోకములో నీ బిడ్డలుగా మేము జీవిస్తుండగా ఉత్తమమైన దాన్ని వెతకి ఉత్తమమైన దాన్ని ఎన్నుకునే ప్రజలుగా జీవించుటకు ఆ విచక్షణ జ్ఞానము మాకు సమృద్ధిగా దయచేయమని ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. బైబిల్లో మనం చూసినట్లయితే సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయము 15, 16, 17 వాక్యములు మనం చూసినట్లయితే దేవుడు మనతో చెప్తున్నాడు, ఇదిగో నేను నీ ముందు మృత్యువు జీవము కూడా ఉంచుతున్నాను, నీకిష్టమైనది మీరు తీసుకోండి. నేను నీ ముందు నిప్పు నీళ్లు కూడా ఉంచుతున్నాను, అందులో ఏమి కావాలనేది మన యొక్క నిర్ణయం. కానీ దేవుడు కోరుకుంటున్నారు, వాటిలో ఉత్తమమైన దాన్ని ఎన్నుకునేటువంటి ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవటం ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తుండగా బైబిల్ ప్రకారము ఉత్తమమైన విషయము ఏమిటి అని బైబిల్లో మనం చూసినట్లయితే ఒక ఉదాహరణముగా మనం చెప్పవచ్చు. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వాక్యములో ఇదిగో దేవుడు యేసు ప్రభు ఈ విధముగా ఒక మాట చెప్తున్నాడు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది. అవసరమైనది ఒకటే, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది. దేవుడు మనకు ఈరోజు నేర్పిస్తున్నారు, మన జీవితంలో కూడా ఉత్తమమైనది ఒకటే, నీకు అవసరమైనది ఒకటే. అవసరమైనది ఉత్తమమైనది ఏమని బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యము నుండి మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, మనకు అవసరమైనది ఒకటే. అది ఏమనగా ప్రతి క్షణములో కూడా, ప్రతి పరిస్థితిలో, ఏ పరిస్థితిలో మనం ఉండినా ప్రతి క్షణం కూడా మన జీవితంలో మనకు అత్యంత అవసరమైనటువంటి విషయం ఏమనగా ఆ దేవుని యొక్క సన్నిధిని వెతకడం, ఆ దేవుని యొక్క సన్నిధిని ప్రేమించడం, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండడం ప్రతి ఒక్క దేవుని బిడ్డ కలిగి ఉండవలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక అనుభూతి. అది మా అందరి జీవితంలో కూడా మనకు ఉత్తమమైనటువంటి ఒక విషయం. అందుకే కీర్తనగారుడు దావీదు రాజు ఈ విధముగా చెప్తుంటారు, దేవా, అన్నిలింటిలో 1000 రోజులు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒకరోజు గడుపుటం అది శ్రేష్టము. నీ సన్నిధిలో ఉండడం అది ఉత్తమమైన విషయం అని తెలుసుకుంటున్నాను. ఒక రాజుగా ఉండి ఎన్నెన్నో కార్యాలు చేయగలుగుతాడు, ఎన్నెన్నో వినోదాలు చేయగలుగుతాడు, ఎన్నెన్నో విషయాల్లో నిమగ్నమై ఉండగలుగుతాడు. కానీ వాటినన్నిటినీ కూడా పక్కన పెట్టి దావీదు దేవుని సన్నిధిలో నిలిచి దేవుని వైపు చూస్తూ చెప్తున్నటువంటి ఒక మాట, దేవా, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను. దేవా, నీ సన్నిధి నాకు అవసరం. దేవా, నీ సన్నిధిని వెతకి నీ సన్నిధిలో ఉండటం అనేది నా ప్రాణము కంటే శ్రేష్టమైనది అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రతిరోజు కూడా 7 సార్లు ఆ విధముగా సమయాన్ని కేటాయించినటువంటి ఒక గొప్ప రాజు దావీదు రాజు. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనల్ని కూడా ప్రోత్సహిస్తూ దేవుడు మనందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా మనమందరం కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నుకునే ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. ఆ విచక్షణ జ్ఞానంతో మనం జీవిస్తున్నామా? దేవుని బిడ్డలముగా మనం ఉండగా, నేను దేవుని బిడ్డ అని అందరి చూడగానే అందరి ముందర మనం చెప్పుకునేటప్పటికీ కూడా ఆ దేవుని వెతకి ఆయన దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడి ఆ సన్నిధిలో ఉండుటకు మనం ప్రయత్నిస్తున్నామా? ప్రతిరోజు మనం ఎన్నుకునేటువంటి విషయాలు ఏమిటి? వినాశకరమైన విషయాలు, నాశకరమైన విషయాలు,
పాపకరమైన విషయాలను ఎన్నుకొని మనం దేవునికి ఆ సన్నిధికి మనం దూరం అవుతున్నామా? లేకపోతే ఉత్తమమైన దాన్ని వెతకి మన ఆత్మలను మనం కాపాడుకుంటున్నారా అనేటువంటి ఒక గొప్ప విషయము ఈరోజు మనం ధ్యానించాలని దేవుడు మనలను ఈ కార్యక్రమం ద్వారా కోరుతున్నారు. బైబిల్ ప్రకారము మనం తెలుసుకుంటున్నాము, మన జీవితంలో ఉత్తమమైన విషయం ఏమనగా దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడటం, దేవుని ఆ సన్నిధిని వెతకటం, ఆ దేవుని యొక్క సన్నిధిలో నివసించడం. ఇది మన జీవితంలో ఉత్తమమైన విషయమని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే 33వ అధ్యాయము 3వ వాక్యములో ఒక చక్కటి మాట ఈ విధముగా రాయబడి ఉన్నది. ప్రభు తన ప్రజలను ప్రేమించును, తన వారిని రక్షించును, మనము అతని పాదముల చెంద ఉందుము, అతని ఆజ్ఞలకు బంధులమగుదము. ప్రభు తన ప్రజలను ప్రేమించువాడు. అయితే ఉత్తమమైన దాన్ని, దేవుని యొక్క సన్నిధి వెతకటం, దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడడం, ఆ దేవుని యొక్క సన్నిధిలో నివసించడం, అది ఎందుకు మనం చేయాలి? ఆ దేవుని యొక్క సన్నిధిని వెతకే వాళ్ళముగా, ఉత్తమమైన దాన్ని వెతకి జీవించే బిడ్డలముగా మనం ఎందుకు ఉండాలి? దానికి ఒక కారణం మనకు దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రభు తన ప్రజలను ప్రేమించువాడు. దేవుని సన్నిధిని నేను వెతకుటకు, ప్రభు సన్నిధిని నేను ఇష్టపడుటకు, ఆ దేవుని యొక్క సన్నిధిలో నివసించుటకు నేను ఇష్టపడడానికి మొట్టమొదటి కారణముగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు తన ప్రజలను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా దేవుడు కనుక ఆ దేవుని సన్నిధిలో ఉండుటకు నేను ఇష్టపడుతున్నాను. అదేవిధముగా తన వారిని రక్షించును. దేవుడు తన వారిని రక్షించువాడు కనుక మనం ఆ దేవుని యొక్క సన్నిధిని వెతకాలి, ఆ సన్నిధిలో నివసించాలని. ఇంకొక మాట కూడా, అతడు తన పాదముల చెంద ఉన్న వారికి ఆజ్ఞలను పాటించు వారిని అన్ని విధాలుగా కూడా ప్రతిక్షణము కూడా రక్షించేవాడు, ప్రేమించేవాడని కూడా ఆ వాక్యము నుండి మనం తెలుసుకుంటున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధముగా మొదటి రాజుల దినచర్యలో 29వ అధ్యాయం 12వ వాక్యము మనం చదివి ధ్యానిస్తుండగా, ప్రభు పాదముల చెంద కూర్చొని ఆయన ఆజ్ఞలను ధ్యానించుకొని ఆయన సన్నిధిలో నివసించే ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు ప్రసాదించే కొన్ని మేలుల గురించి అక్కడ వివరించడం జరిగింది. ఆ వాక్య భాగంలో మనం చూసినట్లయితే వారందరికీ ఎల్ల సిరి సంపదలు దేవుడు అనుగ్రహించును. ఉత్తమమైన ఆ దేవుని యొక్క సన్నిధిని వెతకి, ఆ దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడి, ఆ దేవుని యొక్క సన్నిధిలో నివసించుటకు నిర్ణయించుకున్న వారందరికీ కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నది, వారిని ఎల్ల సిరి సంపదలతో దేవుడు అనుగ్రహించును. అదేవిధముగా గౌరవమును, కీర్తిని, ఘనతయు దేవుడు ప్రసాదించును. అదేవిధముగా బల సామర్థ్యమును వారికి ప్రసాదించును. సో ఈరోజు దేవుడు మనకు ఉత్తమమైన దాన్ని వెతకే వాళ్ళముగా మనం ఉండాలని దేవుడు మనందరినీ కూడా హెచ్చరించుకోవటానికి కూడా కారణమేమనగా, మన అందరికీ కూడా సిరి సంపదలతో మనలను అనుగ్రహించుటకు, దీవించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అదేవిధముగా గౌరవమును, కీర్తిని, ఘనతయు ప్రసాదించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. బల సామర్థ్యమును ప్రసాదించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అందుకనగా దేవుడు మనందరినీ కూడా ఆయన సన్నిధికి ఆహ్వానిస్తున్నాడు. అదే వాక్యము ద్వితీయోపదేశకాండములో మనం ఇప్పటికీ మనం చదివి విన్నాము, ధ్యానించి ఉన్నాము. మనము అతని పాదముల చెంద ఉండి ఆయన ఆజ్ఞలను ధ్యానించే బాధ్యత దేవుని బిడ్డలముగా ఉండి అందరి మీద ఉందని కూడా ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అయితే మన అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా ఆయన పాదముల చెంద కూర్చొని ఆయన ఆజ్ఞలను ధ్యానించుకునేటువంటి ఆ యొక్క మనస్సు, ఆ యొక్క జ్ఞానం కలిగి మనం ఉన్నామా? ఎవరెవరు ఆ జ్ఞానము కలిగి, ఆ వివేకము కలిగి, ఎవరెవరు ఆ దేవుని యొక్క పాదముల చెంద కూర్చొని ఆయన ఆజ్ఞలను ధ్యానిస్తున్నారో వాళ్ళు పొందపోయే ఆ 3 ఆశీర్వాదాల గురించి మనం ఇప్పుడు విని ఉన్నాము. వారందరికీ కూడా దేవుడు సిరి సంపదలు ప్రసాదించును, గౌరవమును, కీర్తిని, ఘనతయు ప్రసాదించును. అదేవిధముగా బల సామర్థ్యమును కూడా ప్రసాదించువాడు దేవుడే. దానికి ఒక షరతు దేవుడు అడిగేది ఏంటంటే, మనమందరం ఆయన పాదము చెంద ఉండాలి, ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. బైబిల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యములో ఒక కార్యము అక్కడ వివరించబడినది. అక్కడ పేతురు శిష్యులందరూ కలిసి ఆ సరస్సులో, ఆ సముద్రములో చేపలను పట్టుకోవటానికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళతో కలిసి లేదు.
మరి రాత్రి సమయమున దేవుడు ఆ సముద్రం మీద నడుచుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి పేతురుతో అడుగుతున్నారు, ఏదైనా నీకు దొరికిందా? పగలంతా కూడా కష్టపడ్డావు కదా, నీ శ్రమ అంతా కూడా పెట్టావు కదా, నీ జ్ఞానం అంతా కూడా నువ్వు పెట్టి ఉన్నావు కదా, నీకేదైనా దొరికిందా అని అడిగినప్పుడు పేతురు బాధతో దేవుని వైపు చూస్తూ సీమోను ఈ విధముగా దేవునితో చెప్తున్నాడు, దేవా, మేము రాత్రి అంతయు శ్రమించితిని కానీ ఫలితము రాలేదు. రాత్రి అంతయు కూడా జ్ఞానం అంతా చూపించాము, శక్తిని జ్ఞానముని అంతా కూడా ప్రదర్శించి మాకు తెలిసిన విధానం అన్నిటినీ కూడా మేము ప్రయాసపడినా కూడా ఏ చేప కూడా దొరకలేని పరిస్థితి, ఏమి కూడా మేము చేపట్టిన ఆ కార్యము సఫలము లేని పరిస్థితిలో మేము ఉన్నాము అని ప్రభు పాదముల చెంత కూర్చొని ఆయన చెప్పటం జరిగింది. అయితే దేవుడు ఈ విధముగా చెప్తున్నాడు, నీవు ఆ వల ఆ పడవ కుడి ప్రక్కన నువ్వు వేయుము అని చెప్పినప్పుడు అక్కడ పేతురు చేసిన ఒక పని, అక్కడ జరిగిన ఒక విషయాన్ని మనం ధ్యానించుకుంటే, ఆ సమయం వరకు కూడా దేవుని యొక్క పాదముల చెంత కూర్చున్నాడు. దేవుడు చెప్పిన మాట విని సీమోను ఈ విధంగా చెప్తున్నాడు, దేవా, మీ మాట మీద వలను వేసుదము, మీ చెప్పిన మాట వలన మేము ఆ వలను వేయదము అని చెప్పి ఆ వల వేయగా అక్కడ ఒక గొప్ప అద్భుతము జరిగింది. వల చినుగనన్న చేపలు పడను అని వాక్యములో రాయబడి ఉన్నది. ఈ అద్భుతం ఎట్లా జరిగింది? ఈ యొక్క గొప్ప అద్భుతము, దానికి ఆ దారి తీసిన విషయము ఏమిటి అని మనం చూసినట్లయితే, ముందుగా మనం ధ్యానించినటువంటి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వాక్యము, మనము అతని పాదముల చెంద ఉండి ఆయన ఆజ్ఞలను మనం పాటించుకుంటే మొదటి రాజుల దినచర్య 29:12 నెరవేరుతుంది. సిరి సంపదలు దేవుడు అనుగ్రహించును, గౌరవమును కీర్తిని ఘనతయు ప్రసాదించును, బల సామర్థ్యమును ప్రసాదించును. అప్పటి వరకు కూడా నిరాశతో, అప్పటి వరకు కూడా అపజయముతో, అదేవిధంగా పగలంతా పనిచేసినా కూడా ఏ ఫలితము ఏమాత్రం చేపట్టిన కార్యము సఫలమవకుండా ఇబ్బంది పడినటువంటి పేతురు సీమోను తల దించుకొని మరి చాలా అలసిపోయిన పరిస్థితిలో ఆ పడవలో కూర్చునే సమయంలో ఆ దేవుడు అక్కడికి రావటం, ఆయన పాదముల చెంద సీమోను కూర్చోవటం, ఆయన చెప్పినట్లుగా వల వేయటం అద్భుతకరమైన విధముగా, ఆయన కళ్ళు విశ్వసించలేని పరిస్థితిలో, ఆయనకు ఊహానికి మించిన విధముగా, ఉన్నతమైన విధముగా దేవుడు అతనిని సిరి సంపదలతో దీవించాడు, గౌరవమును కీర్తిని ఘనతయు ప్రసాదించాడు, బల సామర్థ్యము కూడా ప్రదర్శించి ఉత్తమమైన ఉన్నతమైన ఒక అద్భుతము దేవుడు అక్కడ చేయటం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనందరినీ కూడా ఆహ్వానించేదే ఈ యొక్క అద్భుతము మన జీవితంలో కూడా చేయడానికి ఇష్టపడి దేవుడు కోరుతున్నారు. నీ జీవితంలో కూడా సిరి సంపదలతో నిన్ను అనుగ్రహించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆనాడు పేతురుని దర్శించిన దేవుడు, ఆనాడు పేతురు దగ్గర నిలిచిన దేవుడు, ఆనాడు పేతురుతో మాట్లాడిన దేవుడు నీ దగ్గర ఈరోజు సాయంకాలము, నీ ఇంట్లో ఈరోజు నిలిచి నీ వైపు చూస్తున్నాడు. అడిగేదొకటే, ఆ దేవుని యొక్క పాదముల చెంద నువ్వు కూర్చొని ఆ దేవుని యొక్క వాక్యములను నీవు ధ్యానించు. సిరి సంపదలతో దేవుడు నిన్ను దీవిస్తాడు, గౌరవముని కీర్తిని ఘనతయు ఆ దేవుడు నీకు ప్రసాదిస్తాడు, అదేవిధముగా బల సామర్థ్యమును కూడా ఆ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ప్రసాదించు బల సామర్థ్యమును, దేవుడు ప్రసాదించు గౌరవమును కీర్తిని ఘనతయు స్వీకరించుటకు మనం సిద్ధపడదాం. బైబిల్లో ఇంకా మనం చూసినట్లయితే ఎవరెవరు ఆ దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడి, ఎవరెవరు ఆ సన్నిధిలో నివసించాలని నిర్ణయించుకుంటే వాళ్ళు పొందుకునేటువంటి 10 మేలుల గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం తెలుసుకుందాం. బైబిల్లో 10 విషయాలు మనం ధ్యానించుకుందాం. ఉత్తమమైనది దేవుని సన్నిధి అయితే, ఉత్తమమైనది దేవుని సన్నిధిని ఇష్టపడడం అయితే, ఉత్తమమైన దాన్ని ఆ సన్నిధిని వెదకి ఆ సన్నిధిలో నివసించడం అయితే, ఆ విధముగా సన్నిధిని ఇష్టపడి సన్నిధిని వెదకి సన్నిధిలో నివసించిన వాళ్ళు పొందుకునేటువంటి 10 ఆశీర్వాదాలు ఈరోజు మనం ఆత్మలో జీవనం కార్యక్రమం నుండి మనం నేర్చుకుందాం. అందులో మొదటిది, దేవుని సన్నిధిని ఇష్టపడినటువంటి పౌలు సిలాసు అర్ధరాత్రి వేళలో ఒక సంఘళ్లతో
భయంకరమైన విధముగా బంధింపబడిన సమయంలో కూడా వాళ్ళు ఆ చెరసార్లుండి దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడ్డారు. ఆ సన్నిధిలో దేవునితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. దానికోసము ఆ రాత్రి సమయంలో పౌలు శిలాసు అర్ధరాత్రి వేళలో ఇద్దరు కూడా నిద్ర నుండి లేచి వాళ్ళు దేవుని స్తుతించి ఆ స్తుతులకు ఆ స్తుతి సింహాసుల మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా అద్భుతకరమైన విధముగా దేవుని యొక్క సన్నిధి వాళ్లకు విడుదలనిచ్చి దీవించారు. సో మొదటిగా మనం నేర్చుకున్నాము, దేవుని సన్నిధి మనకు విమోచనమును మనకు విడుదలను ఇస్తున్నది. రెండవదిగా మనం చూసినట్లయితే బైబిల్లో ముగ్గురు యవనస్తులు, దానియేలు గ్రంథములో షడ్రక్ మెషక్ అబెద్నెగో ముగ్గురు యవనస్తులు అగ్నిగుండం మీద నడుచుకునేటువంటి సమయంలో అగ్నిగుండములు ఉండాలని వాళ్ళు ఇష్టపడలేదు, కానీ వాళ్ళు దేవునితో కలిసి ఉండాలని ఇష్టపడి వాళ్ళు దేవునికి కీర్తనలు పాడి దేవుని స్తుతించి ఆరాధించుకునే సమయంలో అగ్నిగుండాన్ని దేవుడు ఆహ్లాదకరంగా మార్చి అద్భుతకరమైన విధముగా అగ్ని నుండి దేవుడు వాళ్ళను కాపాడారు. దేవుని యొక్క సన్నిధి మనకు భద్రతనిస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయములో 15వ వాక్యములో మోసెస్ దేవునితో చేసిన ఒక ప్రార్థన, ఒక బలమైన ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? మోసెస్ చేసినటువంటి ప్రార్థన ఏమనగా, నీవు నా వెంట రావేని మమ్ము తావును వీడి వెళ్ళనీయము. మోసతో దేవుడు అంటున్నారు, ఇదిగో ఈ యొక్క ఎడారిలో ఇంకా నేను మీతో పాటు రావట్లేదు, నేను దూతను పంపిస్తామని దేవుడు వాగ్దానం చేశారు. మోసే దేవుని వైపు చూసి అడిగిన ఒక మాట ఏంటంటే, దేవా దూతను పంపిస్తారా? దూతను పంపించవద్దు, నీవే మా తోడు రావాలి. మోసే బలముగా దేవునితో కోరుకునేటువంటి ఒక విషయం ఏమనగా, దేవా ఒకవేళ నీవు మాతో కలిసి రావట్లేదంటే మేము ఇక్కడే ఉండిపోతాం, ఈ ఎడారిలోనే ఉండిపోతాం. నీ యొక్క సన్నిధి మాకు అత్యంత అవసరమైనది. ఒకవేళ నీవు మాతో పాటు రాలేనట్లయితే ఇక్కడే మేము ఉండిపోతాం, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదని బాధతో, భక్తితో, విశ్వాసముతో ఆ దేవుని యొక్క సన్నిధిని వెతకి ఆ దేవునితో, దేవా నీవు మాతో కలిసి ఉండాలని ఖచ్చితంగా దేవదూత మాతో కలిసి వస్తే సరిపోదు, నువ్వే మా తోడుండి మళ్ళీ నడిపించాలని దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి చెప్పినటువంటి ఒక మాట, నేను నీకు తోడుగా వస్తానని చెప్పి అద్భుతకరమైన విధముగా దేవుడు తన సన్నిధితో మోసను అదే విధముగా ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఆశీర్వదించారు. దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడినవాడు, దేవుని యొక్క సన్నిధిని వెదకేవాడు మోసెస్. ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క సన్నిధిలో నివసించాలని ఇష్టపడినటువంటి మోసెస్ని దేవుడు ఆ విధముగా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చి, మోసెస్ తెలుసుకుంటున్నాడు దేవుడు ఉంటేనే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, యుద్ధాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా దేవుని యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంటేనే వాటినన్నిటినీ కూడా అధిగమించ ఆ శక్తితో మేము ముందుకు సాగేదనేటువంటి ఆ జ్ఞానముతో ఆయన బలముగా దేవునితో ప్రార్థించాడు. దేవా నీ యొక్క సన్నిధి మాకు అవసరము, అది అత్యవసరమని వేడుకొని ఆ సన్నిధిని పొందుకునేటువంటి వ్యక్తి మోసెస్. ఈరోజు మనం ప్రార్థించాలి, మోసే వలె మనం ప్రార్థించాలి. దేవా నా జీవితంలో కూడా ప్రభువా, ఈ పోరాట జీవితంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా ఆ దేవుడు తన యొక్క సన్నిధి మీకు దయచేయునుగాక. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుని యొక్క సన్నిధి మీ వెంట ఉండి మిమ్మల్ని అన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటినన్నిటినీ కూడా అధిగమించు శక్తిని ప్రసాదించి సమయోచిత సహాయము చేసి ఆ దేవుడు మిమ్మలను బలమైన విధముగా ముందుకు నడిపించునుగాక. నాలుగవదిగా మనం బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచార పాపములో పట్టుబడిన ఒక స్త్రీని అందరం కలిసి దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్పుకునేటువంటి మాట ఒకటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచార పాపములో పట్టుబడిన ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది అని చెప్పి ఆ స్త్రీని దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ దేవుని యొక్క పాదముల చెంద కూర్చొని ఆ స్త్రీ దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క పాదముల చెంద కన్నీటితో ఆమె ఆ ప్రభు సన్నిధిలో కూర్చొని, ఇంకా కొద్ది క్షణంతోనే వాళ్ళు రాళ్లతో కొట్టి నన్ను చంపుతారని తెలుసుకునేటువంటి ఆమె ప్రభు సన్నిధిలో కన్నీటితో అక్కడ కూర్చునేటువంటి సమయంలో
మనం చూస్తున్నాము. అద్భుతకరమైన విధముగా దేవుడు అందరితో కూడా అడిగిన ఒక ప్రశ్న, మీలో పాపము లేని వాడు మొదటి రాయితో ఈ స్త్రీని కొట్టుము అని చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆమె మీద దాడి చేయకుండా ఆ రాళ్లను అక్కడే వదిలేసి వెళ్ళిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే దేవుని సన్నిధి మనకు ఆ భద్రతను తీసుకొస్తుంది. సైతానుడు ఎన్ని బాణాలు, ఎన్ని భయంకరమైన దాడులు మన మీద చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో నివసించు వాళ్ళమైతే ఆ సైతాను కుతంత్రాలన్నింటినీ కూడా అధిగమించే శక్తి ఆ దేవుడు తన యొక్క రెక్కలు మన మీద విప్పి అద్భుతకరమైన విధముగా కోడి రెక్కలను విప్పి పిల్లలను కాపాడినట్లే సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇంకను ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఏమున్నది అని మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుండి 43 వరకు మనం చూసినట్లయితే 22వ వాక్యములో ఒక అద్భుతం. యాయారు అనువాడు వచ్చి ప్రభు పాదముల చెంత పైపడి నా కుమార్తె మరణస్థితిలో ఉన్నది అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బిడ్డకు, యాయేరు కుమార్తెకు దేవుడు ప్రాణదానము దయచేసి మరణము నుండి ఆ బిడ్డను దేవుడు కాపాడాడు. అనారోగ్య పరిస్థితి నుండి ఆ బిడ్డను దేవుడు స్వస్థపరచాడు. దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఉత్తమమైన దానిని దేవుని సన్నిధి అని ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని ఎన్నుకునేటువంటి ఒక వ్యక్తి నువ్వైతే ఆ దేవుడి సన్నిధి నిన్ను మరణావస్థలో నీవు ఉండినా కూడా అటువంటి పరిస్థితి నుండి కూడా నిన్ను రక్షించగలిగే సామర్థ్యం ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉందని తెలుసుకొని అనారోగ్యంతో ఉండి ఎవరైనా ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారా? ప్రార్థించు. ఈ అనారోగ్య పరిస్థితుల్లో కూడా ప్రభువా నీ సన్నిధి నాకు దగ్గరగా ఉండను గాక ప్రార్థించు. ఆ దేవుడు నిన్ను ఈ మరణావస్థ నుండి, అనారోగ్య పరిస్థితి నుండి కూడా నిన్ను కాచి కాపాడి అద్భుతకరమైన సంపూర్ణమైన ఆరోగ్యముతో ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆరవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యములో దావీదు ఈ విధముగా చెప్తున్నాడు, దేవా నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందము కలుగును, అదేవిధముగా నీ తిరు సన్నిధిలో సంపూర్ణమైన సుఖము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఈ లోకంలో ఎక్కడ ఉండినా నేను పొందలేని సంతోషం, ఆనందం నీ సన్నిధిలో నేను పొందగలుగుతున్నానని ఒక గొప్ప సాక్ష్యముగా 16వ అధ్యాయం 11వ వాక్యములో దావీదు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని సన్నిధి నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నది. 7వదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యములో మనం చూసినట్లయితే ఆ దేవుని సన్నిధిలో ఏమున్నది? ఆ దేవుని సన్నిధిలో శాంతి పొందుము. దేవుని యొక్క సన్నిధి మన హృదయములో ఆ శాంతిని ప్రసాదిస్తున్నది. పౌలు ఈ విధముగా చెప్తుంటాడు, మానవ అవగాహనకు మించిన ఆ దేవుని యొక్క శాంతి నీ హృదయలో దేవుడు నింపుతుంటారు. దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి, వాక్యము ధ్యానించుకునేటువంటి ప్రతి వ్యక్తి యొక్క హృదయలో దేవుడు ఆ శాంతిని దేవుడు నింపుతుంటారు. దేవుడు అంటున్నారు, ఇదిగో లోకమిచ్చే విధముగా కాదు, నేను మీకు శాంతిని ప్రసాదిస్తున్నాను. అది లోకమిచ్చే విధముగా కాదు, నేను ఇచ్చిన శాంతి ఎవరు కూడా నీ నుండి అపహరించలేని విధముగా నీ హృదయలో ఆ శాంతిని నింపుటకు నేను సిద్ధముగా ఉన్నారని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. అదేవిధముగా 8వదిగా మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క సన్నిధిలో యోహాను సువార్త 11:25వ వాక్యములో దేవుని యొక్క సన్నిధిలో జీవము ఉన్నది. దేవుడు మనకు చెప్తున్నాడు, ఐ ఆమ్ ద లైఫ్, నేనే జీవము. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వాక్యంలో మరలా దేవుడు గుర్తు చేస్తున్నాడు, నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నారని. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వాక్యం మనం చూసినట్లయితే దేవుని సన్నిధి మనల్ని నిత్య జీవములోనికి నడిపిస్తున్నది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వాళ్లను ఆ సన్నిధి, అభిషేకము నిత్య జీవములోనికి నడిపించుకునేది దేవుని యొక్క సన్నిధి. అదేవిధముగా 10వ ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో మనం ఉండగా, ఆయన ఆజ్ఞలను మనం ధ్యానిస్తుండగా ఆయన సన్నిధిని నుండి మనం ఆదరణను మనం పొందుకుంటున్నాము. ఆ విధవరాలు దగ్గర దేవుడు వెళ్ళి ఒకే ఒక కుమారుడు,
కుమారుడు చనిపోయి ఆ శవమంచము మోసి వెళ్తున్నటువంటి ఆ జన సమూహము దగ్గరికి దేవుడు వెళ్ళి ఆ ఏడుస్తున్నటువంటి తల్లిని చూసి దేవుని యొక్క సన్నిధి దేవుడు దయచేసి ఆ తల్లితో దేవుడు చెప్పుకునేటువంటి ఒక మాట, ఏడవద్దమ్మా అని చెప్పి ఆ తల్లిని దేవుడు ఆదరణనిచ్చి బలపరిచాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క దేవుని ఒక వాక్యము ధ్యానిస్తున్నటువంటి మనమందరం కూడా ఈరోజు ప్రార్థించుకుందాం. దేవా, నీ సన్నిధిని ఇష్టపడి, నీ సన్నిధిని వెతకి, నీ సన్నిధిలో నివసించే బిడ్డలముగా మా అందరిని కూడా మార్చుము దేవా. అటువంటి పరలోక జ్ఞానం మాలో నింపుము దేవా. ఆ విచక్షణ జ్ఞానముతో మా అందరిని కూడా ఆశీర్వదించి, వినాశకరమైన విషయాలు వెనక తిరగకుండా, విలాసవంతమైన జీవితం జీవించి జీవితాన్ని పాడు చేయకుండా, అనశ్వరమైన జీవితం మీద, అనశ్వరమైన స్వర్గ సంపదల మీద దృష్టి నిలిపి దేవా, ఆ విచక్షణ జ్ఞానముతో ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని నీ పరిశుద్ధమైన సన్నిధిలో జీవితాంతము వరకు కూడా ఆ జీవించే ఆ జ్ఞానమును, ఆ ధన్యతను మా అందరికీ ప్రసాదించమని మనం ప్రార్థించుకుందాం. సర్వాధికారి అయిన దేవుడు, మీ జీవితంపై మీరు కలిగి ఉన్న అన్ని విషయాల మీద అధికారం కలిగిన దేవుడు తన యొక్క కుడి హస్తముతో మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి, ఈ 10 ఆశీర్వాదాలు కూడా మీ అందరికీ, మీ కుటుంబం మీద దేవుడు కురిపించమని మనసారా ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.